శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ పయనం. రచన పిఎస్ నారాయణ గారు. సాయంత్రం అవుతున్నది అంటే అదో రకం భయం. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? జీవితం మహా బోరైపోతున్నది. అటువంటప్పుడు సావిత్రే నాకు గుర్తుకొస్తుంది. సరాసరి వెళ్ళి తలుపు తట్టాను. తలుపు తీస్తూనే హలో అన్నది. హలో. 4 రోజులైంది కనబడి. పనుల ఒత్తిడి, ఆఫీస్లో ఇన్స్పెక్షన్స్. కూర్చో, పకోడీలు చేయమంటావా? ఉల్లిపాయలు వేసి మరీ అన్నాను. ఎస్ సార్ అంటూనే శనగపండి డబ్బా తీసి గిన్నెలో పోస్తూ, రాజేశ్వరి ఎప్పుడొస్తుంది, ఉత్తరం రాసిందా అన్నది తలెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ. తనకు తెలుసు, నాకు తెలుసు, రాజేశ్వరి పక్కన ఉన్నంతకాలం నేను ఆమెకు కనబడలేదని. మనసు బాగోలేక 1 గంట సరదాగా గడిపేద్దామని ఇక్కడికి వచ్చాను. రాజేశ్వరిని మర్చిపోలేవా నువ్వు? సావిత్రి నవ్వింది. నేను మర్చిపోతాను, నాకు చాలా తేలిక కూడా. కానీ నువ్వు మర్చిపోతేనే కొంపలు అంటుకుంటాయని భయం. చిలిపిగా నవ్వింది. ఎవరి కొంపలు? నీవే. కానీ ఎప్పుడూ అంటుకున్నాయి. వాము కొద్దిగా వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. రాజేశ్వరికి వేసే అలవాటున్నట్లు నాకు గుర్తుంది. నన్ను వెళ్ళిపోమ్మంటావా? చటుక్కున పిండి కలుపుతున్న చేతినే నా చేతి మీద వేసింది. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, కోపమా అన్నది. నాకిష్టం లేని పని చేస్తున్నప్పుడు కోపం రాదా మరి అన్నాను తగ్గుతూ. పేలవంగా నవ్వింది సావిత్రి. నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. నీ మీద, నీకంటే కూడానా? చాలాసేపు అలాగే నా ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయింది అవాక్కైపోయి. స్టవ్ మీద నూనె మరిగిపోతుంది. మీ మనసులోని కోపంలాగానా? సత్యం. ఆవేశపడబోకు. మనస్సును ప్రశాంతపరుచుకుని ఆలోచించు. మనమిద్దరం ఒకే బోట్లో ప్రయాణిస్తున్నాం. సత్యం. ఆవేశపడొద్దన్నాను కదా. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించు. ఇందులో నా తప్పేమైనా ఉన్నదా? నేనేదో నీతో సర్వం మర్చిపోయి సరదాగా గడుపుదామని వస్తే ఆ విషయం ఎత్తింది నువ్వు. ఆవేశపడుతున్నది నేనా? ఆవేశపడుతున్నది కూడా నువ్వే. మాటలు అనవసర వాగ్వివాదానికి దారితీస్తాయేమోనని భయపడుతోంది. ఒక పంచేయి, పకోడీలు చేసి పెద్ద ప్లేట్ నిండా పెట్టుకుని ముందు గదిలోకి తీసుకురా. తింటూ మాట్లాడుకుందాం. ఏ విషయమైనా పర్వాలేదు, ఆనందంగా ఉంటుంది. నేను లేచి ముందు గదిలోకి వచ్చి ఆ రోజు పేపర్ చూస్తూ పడకుర్చీలో కూర్చున్నాను. తరువాత 15 గంటకు నేను చెప్పినట్లుగానే సావిత్రి ప్లేట్ నిండా పకోడీలు పెట్టుకొని వచ్చింది. మళ్ళా వంటింట్లోకి వెళ్ళి 2 గ్లాసులతో చల్లటి నీళ్లు తెచ్చి పకోడీల ప్లేటుకు పక్కగా పెట్టింది. మన మధ్య కోపతాపాలకు తావుండకూడదు అన్నాను. ఓకే, ఫ్రీగా మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా. అంతేకాదు, నా మాటల్ని నువ్వు, నీ మాటల్ని నేను గౌరవించుకోవడం అంటే మనం ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకున్నట్లే. చాలా ముభావంగా ఉన్నది. ఓకే, ఇక మొదలుపెట్టు. ముందు పకోడీలు తింటావా లేక మాట్లాడ్డమా? నువ్వే నిర్ణయించాలి. పక్కున అకస్మాత్తుగా నవ్వింది. నాకు నవ్వొస్తోంది. నవ్వేశావు కదా, ఇంకా మిగిలేదేమైనా ఉందా? 8 గంటలైంది. రోడ్డు మీద రాకపోకలు తగ్గడంతో ఆ ప్రదేశం నిశ్శబ్దం ముసుకప్పినట్లయింది. పైన ఫ్యాను బయటనున్న వేడిగాలిని పీల్చి వాళ్ల మీదకే గుప్పిస్తున్నట్లుగా తిరుగుతోంది. రాజశేఖరం ఎప్పుడొస్తాడు? నేనే మొదలుపెట్టాను. సావిత్రి నా ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఆ పైన నవ్వి, ఆ స్వేచ్ఛ ఆయనకిచ్చేశాను అన్నది. అంటే ఏమున్నది? నా పద్ధతులు ఆయనకు నచ్చలేదు, ఆయన పద్ధతులు నాకు నచ్చలేదు. రోజు తగువాడుకుంటూ ఎంతకాలం తన చెప్పు కింద కాపురం చేస్తాం? ఓ 4 రోజులు విడిగా ఉండి చూద్దామనుకున్నాం. దట్స్ రైట్. ఓకే అన్నారు. విడిగా ఉండటంలో లాభం ఎక్కువో, కలిసి ఉండటంలో లాభం ఎక్కువో, కలిసి ఉండటంలో నష్టం ఎక్కువో, విడిగా ఉండటంలో నష్టం ఎక్కువో తెలుసుకుని, లెక్క చూసుకుని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఏది బాగుంటే దానికి జిందాబాద్. నేను నవ్వాను. నేను అలా చేయలేదు. నేను శాశ్వతంగా రాజేశ్వరిని ఇంటికి పంపేశాను. ఇంకా నా వద్దకు రావద్దు అని కూడా చెప్పి పంపేశాను. ఉలిక్కి పడ్డట్లుగా చూసింది నా ముఖంలోకి సావిత్రి. అంత ఘోరమైన తప్పు చేసిందా? తప్పు చేసే ప్రసక్తేమున్నది? నువ్వన్నట్లుగానే, నువ్వు చెప్పినట్లుగానే ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాం. రోజు ఇంట్లో ఉన్నంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం కంటే విడిగా ఉండటమే ఇద్దరి ప్రాణాలకి హాయి. ఒకచోటే ఉండి మనసుకు శాంతి లేదని వాపోవటం, నా వలన దాని బ్రతుకంతా నాశనమైపోయిందని అది ఏడవటం. ఎందుకు ఇవన్నీ? నువ్వు చెప్పు. చిన్నగా నవ్వింది సావిత్రి. పకోడీలు బాగున్నాయా? మధ్యలో వాటి సంగతి దేనికి? కూరలోనూ పులుసులోనూ నోటికి చిరు చేదు తగిలిందనుకో, నోటికి కాస్త ఆవకాయ రాసుకుంటాం అలా. నేను చెప్పింది చేదుగా ఉన్నదా? కాక అప్పుడు నువ్వు చెప్పింది చేదుగానే ఉండాలి కదా.
మేం శత్రువుల్లా విడిపోవటం లేదు, స్నేహితుల్లాగానే విడిపోతున్నాం. పెద్దగా నవ్వాను. ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా నవ్వాను. పొరపోతుంది, జాగ్రత్త. నీ ఎదుట ఏమైనా పర్వాలేదు. ఆమె చేతి మీద చేయి వేసి ప్రేమగా నొక్కుతూ అన్నాను. ఆమె చెయ్యి వెనక్కి తీసుకోలేదు. నా వంక కోపంగా చూడలేదు. నన్ను ఈసడించుకోనూ లేదు. మంచినీళ్లు తాగరాదు, నా చేత నీళ్లు తాగిస్తావన్నమాట. నవ్వాపుకుంటోంది. ప్రేమ ఎప్పుడూ హృదయాంతరాల నుంచి రావాలి. అలా జరిగేది జీవితంలో ఒక్కసారే. ఆవేశంలో నుంచి పుట్టేది క్షణికమైన వేడి తప్ప ప్రేమ కాదు. వంట ఇంట్లో ఇంకా ఉన్నాయి పకోడీలు, తెమ్మంటావా అంది ఖాళీ అయిన ప్లేట్ను చూస్తూ. ఆవేశాన్ని నిగ్రహించుకొని దృఢంగా, మనిద్దరి సంసార నౌకలు విరిగినట్లే మనిద్దరం కలిసి మరో కొత్త నావను ఎందుకు సృష్టించుకోకూడదు? చిన్నగా అన్నా, చాలా సిన్సియర్గా అన్నాను. కొత్త నావ దేనికి? ఆమె ఆవేశపడుతుందేమో అనుకున్నాను కానీ ఆవేశపడలేదు. చాలా తాపీగా అన్నది. జీవిత గమనానికి నేను ఒడ్డును చేరానేమో అనిపిస్తోంది. ఇక నావతో పనేమున్నది? మరొక ఆసరా లేకుండా నేల మీద స్వేచ్ఛగా హాయిగా గడిపేయవచ్చు కదా. ఏం సమాధానం చెప్పాలా అన్నట్లుగా క్షణం ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయాను. సావిత్రి ఆప్యాయంగా నా మొహంలోకే చూస్తూ చిన్నగా నవ్వింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఓ నిట్టూర్పు విడిచింది. ఎందుకో ఆ నిట్టూర్పు నన్ను ఓ కుదుపు కుదిపి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె కళ్ళు తడుస్తున్నట్లు అనిపించగా ఉలిక్కిపడ్డాను. అదేమిటి, కన్నీరు దేనికి? జీవితం ఎంత విచిత్రమైనది. నా చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకున్నది. నడుస్తున్న మాటలు ముద్దముద్దగా ఉన్నాయి. నెత్తిన బరువు పడుతున్నట్లుగా ముందుకు వంగింది. నీ ఊహ నాకు అర్థమైంది సత్యం. జీవితానికి ఓ ఆడామగ కలయికే ముఖ్యమని నేను అనుకోను. నా శేఖరమే నా సర్వస్వం అనుకుని అతనిలో లీనమై ఇద్దరం ఒకటే అనేలా మెలిగాం. కానీ ఈనాడు అది మిథ్య అయి కూర్చుంది. ఒకనాటి అలాంటి నా శేఖరం ఈనాడు నాకు ఏమీ కాడేమో అనిపిస్తోంది. అంటే నాలోనే లోపమున్నదేమో అనిపిస్తోంది. నాలోని లోపాన్ని నేను తెలుసుకున్ననాడు, సరిచేసుకున్ననాడు తిరిగి ఆ రాజశేఖరమే నాకు దేవుడవ్వచ్చు. ఆయనకు నేను దేవతను అవ్వచ్చు. ఆ విషయం మా ఇద్దరికే తెలుసు. కనుక పిచ్చి పిచ్చి ఊహలతో మనసు పాడు చేసుకోబోకు, మనస్సును చంపుకోబోకు. ఏవో రంగుటద్దాల కలయికలో మెరుస్తున్న ఈ శరీరాన్ని చూసి మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకోబోకు. కాస్త దెబ్బ తగిలితే చెక్కలు ముక్కలై నామరూపాలు లేకుండా పోయే ఈ క్షణికమైన మెరుపు నీ ఆనందాన్ని తొలిచే విషపురుగు. నీకు శాశ్వతమైన ఆనందం రాజేశ్వరిలోనే దొరుకుతుంది. మనస్సును స్వాంతన చేసుకుని ఆ ఆనందపు క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండు. నిరాశలో నుంచే కోపం పుట్టుకొస్తుంది. లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిల్చుంది సావిత్రి. నా చెయ్యి పట్టుకుని నోటి దగ్గరకు చేర్చుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు 2 కన్నీటి బొట్లు నన్ను కాలుస్తూ నా చేతి మీద పడినాయి. మా ఇద్దరి నడుమ తెరలను చకచకా కట్టేసినాయి. నేను విసురుగా బయటకొచ్చాను. వెనగ్గా నవ్వుతున్న సావిత్రి. పిచ్చి సత్యం, ఆనందం ఖరీదు రాజేశ్వరి అవ్వకూడదు. రాజేశ్వరి ఖరీదు ఆనందం అవ్వాలి. సమాప్తం. పయనం కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.